నమస్కారం. ఇంట్లో కరోనా పాండమిక్ సిచ్యువేషన్ భయంకరమైనటువంటి 2020 అనుభవాలు ఇంకెవరు కూడా మరవనటువంటి పరిస్థితి. ఈ సమయంలో మళ్ళీ కరోనా వస్తుంది, కరోనా వల్ల ఇబ్బంది జరుగుతుందని సోషల్ మీడియాలో సమాచార మాధ్యమాల్లో జరుగుతున్నటువంటి ప్రచారం, ప్రజలు సహజంగానే దానివైపు ఆలోచిస్తారు. కాకపోతే ఇప్పుడు ఆలోచించేటువంటి విధానంలో కూడా తీవ్రత తగ్గింది. మొదలు దీని గురించి పూర్తిగా అవగాహన లేని సమయంలో 2020 తర్వాత రెండోసారి వచ్చినప్పుడు 21లో సెకండ్ వేవ్ వచ్చినప్పుడు, సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు లాక్డౌన్ 2019 ఆ టైంలో 20 మార్చ్లో ఇప్పుడు అవును వచ్చింది. అవును తర్వాత సెకండ్ వేవ్ ఒక 6 months 1 year ఆ రేంజ్లో మళ్ళీ వచ్చింది, అవును. 1 yearకి వచ్చింది. అవును ఆ 2 సార్లు ఫస్ట్ టైం జరిగినటువంటి కరోనా ఫస్ట్ వేవ్లో టోటల్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ అన్నీ కూడా లాక్డౌన్, ఓన్లీ గవర్నమెంట్ సెక్టారే పనిచేసినాయి, ప్రైవేట్ సెక్టార్ హాస్పిటల్స్ ఏవి కూడా పనిచేయలేదు. అవును. ఆ సందర్భంలో డెత్ రేట్ చాలా తక్కువ ఉంది. ప్లస్ కాకపోతే జనాలకు లాక్డౌన్ వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందులు, భయము, దీని ప్రచారము, దీని మీద ఉన్నటువంటి అనవసర స్పెక్యులేషన్స్ వల్ల వచ్చిన ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. కానీ సహజంగా డెత్ రేట్ అయితే ఫస్ట్ దాంట్లో తక్కువనే ఉంది. సెకండ్ టైం వేరియంట్ వచ్చినప్పుడు తీవ్రంగా వచ్చింది, అది ఏదో జరిగింది అంటుంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ది ఎనీ హాస్పిటల్స్ ఇవి, కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ ఆ సమయంలో ఓపెన్ అయినాయి. ప్రజలు అప్పుడు హాస్పిటల్ పోయి అందుబాటులో లేకుండా కాబట్టి వెళ్ళలేదు. సెకండ్ టైం వచ్చినప్పుడు మాత్రం హాస్పిటల్కి వెళ్ళడం, దాంట్లో అనేక రకమైనటువంటి ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్స్, ట్రీట్మెంట్ లేనటువంటి జబ్బుకు లక్షల రూపాయల్లో బిల్లులు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షల రూపాయల బిల్లులు వేసి చూసాం. వాళ్ళు చనిపోయినారు, బతికి బట్ట కట్టలేకపోయారు. దాన్ని ఎవరైతే క్వారంటైన్లో ఉండి వాళ్ళు కాస్త ముందు జాగ్రత్త చర్యలు పాటించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే హాస్పిటల్స్ పోయిన దాంట్లో డెత్ రేట్ ఎక్కువ నమోదైంది. దాని ఎక్స్పెరిమెంటల్గా జరిగినటువంటి ట్రీట్మెంట్సా లేకపోతే ఏదనేది మనకు తెలియదు, మనకు తెలియకుండా దాని మీద కామెంట్ చేయడం కాదు. కానీ రెమ్డెసివిర్ అని అనేకమైన ఎక్స్పెరిమెంట్లు జరిగినాయి, దానికి ప్లాస్మా థెరపీ అని, ఇది పని చేయదని, అది పని చేస్తుందని, దాంట్లో అనేక రకమైన ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్స్ జరిగినాయి. ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్స్లో చాలామంది అసూలు బాసినారు. దేశమే ప్రయోగశాలగా మారిపోయింది. దేశమే ప్రయోగశాలగా మారింది. వాళ్ళకు కూడా వేరే ఆప్షన్ లేకుండే, ఏదో ఒకటి సరే. దాంట్లో కారణం ఏదైనా జనాలకు మాత్రం చాలా ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం జరిగింది. మా కుటుంబంలో కూడా మేము మా పెద్ద నేను కోల్పోవడం జరిగింది ఈ సందర్భంలో. కాబట్టి కరోనా తీవ్రత కంటే ప్రచారం వల్లనే ఎక్కువ నష్టం జరిగిందని నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. భయంతో చాలా భయంతో ఏంటంటే సహజంగా మెడికల్ టర్మినాలజీ ఏం చెప్తుందనే దానికంటే ఎక్కువ మన పూర్వీకులు చెప్పినటువంటి విషయాల్లో రోగనిరోధక శక్తి 70% ధైర్యంతో ఉంటుంది. ఏ జబ్బుకైనా రోగనిరోధక శక్తి 70% వాడి యొక్క మనోధైర్యంతో, నేను బాగవుతా అనుకున్నవాడు బాగవుతాడు, నాకేమో అయిపోతుందని భయపడ్డవాడి మీద వాడికి ఎఫెక్ట్ పడుతుంది. ఏ మందులు కూడా పనిచేయవు. మిగిలిన ఫుడ్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి 30%, 70% ఇది అప్పుడు WHO వాళ్ళు అనేక మంది ఎక్స్పర్ట్స్ కూడా ఆ సమయంలో వచ్చినాయి, వాళ్ళు చెప్పింది విని మనం అవగాహన చేసుకున్నటువంటి విషయాలే. 70% రోగనిరోధక శక్తిని ఉంచేటువంటి ధైర్యాన్ని చంపడము మందా, 70% రోగనిరోధక శక్తిని పెంచే ధైర్యాన్ని ప్రజలకు ఇవ్వడం మందా. ఇది ప్రధాన పాయింట్గా మారింది. ఇది నేను ధైర్యం ఇద్దామా, మందిచ్చి చెప్పేద్దామా, మందిచ్చి చంపేద్దాం. మీరు కేవలం ప్రచారంతో ఇది వచ్చేస్తుంది, దీనివల్ల ఈ ఇబ్బంది ఉంది, ఈ ఇబ్బంది ఉంది, ముట్టుకుంటే ఇబ్బంది అవుతుంది, అక్కడ కానీ శానిటైజర్లు కొట్టుకొని ఫుడ్ ఐటమ్స్ మీద కూడా తొన్నటువంటి దుర్భర పరిస్థితి చూసినాం మనం. ఈ ప్రచారంలో జరిగినటువంటి ఇబ్బంది వల్ల ప్రజలు ప్యానిక్ అయ్యి అనేక మంది ఇబ్బంది, అందరి ఆరోగ్య పరిస్థితులు ఒక తీరు ఉండవు, అందరి మానసిక స్థితులు ఒకలాగా ఉండవు. భయపడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. భయపడే వాళ్ళ సంఖ్యకు ధైర్యం ఇవ్వడానికి మనం ఏం చేయాలి? యాజ్ ఏ సమాచార మాధ్యమాల్లో కానివ్వండి, ఒక బాధ్యత గల సామాజిక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా కానివ్వండి, మెడిసిన్ లైన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కానివ్వండి, గవర్నమెంట్స్ కానివ్వండి, ఫస్ట్ ధైర్యాన్ని ఇవ్వాలి. ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్లో జరిగినటువంటి పొరపాటు ఏంటంటే ధైర్యాన్ని ముందు చంపేశారు. ఫస్ట్ వేవ్లో లాక్డౌన్, సడన్ లాక్డౌన్, అనాలోచిత లాక్డౌన్. ఒక ఊరిలో ఇప్పుడు జనరల్ కండిషన్స్లో ఒక దగ్గర నుంచి ఒక ట్రావెల్ అవుతూ ఉంటారు,
సడన్ లాక్డౌన్ అనౌన్స్ చేసి 2 months వరకు దానికి ఎలాంటి రిలాక్సేషన్ ఇవ్వకపోతే ఒక ఊరికి వచ్చి ఉన్నవాడు అక్కడ హోటల్స్ లేవు, అక్కడ ఫుడ్ అవైలబిలిటీ లేదు, ఏం లేని పరిస్థితి ఎట్లా ఉంటారు వాళ్ళు? వాళ్ళకి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ లేదు, చాలా ఇబ్బంది పడ్డారు. అంటే అనాలోచితమైనటువంటి లాక్డౌన్, దానివల్ల సమస్య తీవ్రత, దాని వ్యాధి తీవ్రత, దానికి వచ్చే పరిణామం మనం సరిగా అంచనా వేయడంలో మొదటి దాంట్లో రెండో దాంట్లో కూడా ఇబ్బంది పడ్డాం. కాబట్టి ఈసారి ప్రభుత్వాలు సన్నద్ధంగానే ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా సన్నద్ధంగానే ఉన్నారు. అవును, మెంటల్గా ప్రజలు కూడా మ్యాక్సిమం ఇదేదో అయిపోద్ది అనే దానికంటే ఏమి కాదులే అని ఒకటి ఉన్నది. ఆ వేరియంట్ కూడా వీక్ అయిందని, దీనివల్ల ఎక్కువ వచ్చిందని ఇవన్నీ కూడా ప్రచారాలు వస్తున్నాయి. కాబట్టి ఈ సందర్భంలో మనం అందరికి కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ధైర్యం ఇవ్వడానికి మొదటి ప్రాధాన్యత ఇద్దాం. ప్రభుత్వాలు 100% చేస్తాయి. పర్టికులర్గా తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్కి అనుగుణంగా సత్వరం ఇమీడియట్గా చర్యలు తీసుకోవడానికి సన్నద్ధంగా ఉంది. అన్ని విధాలుగా ఏర్పాటు చేయడానికి సన్నద్ధంగా ఉంది. దాని మీద స్పెషల్ రివ్యూస్ కూడా జరుగుతున్నాయి. ఓకే, మళ్ళీ మీతో వస్తాను సార్. శ్రీచక్ర గారు, మీరు గత కరోనాలో చాలా క్రియాశీలకంగా పనిచేసిన వారు. ఎంతోమంది పేదవాళ్లకు, ఇల్లిటరేట్స్కు వెళ్ళి మీరేం భయపడొద్దండి అని చెప్పి మీరు ఏం చేయాలి, క్యూరింగ్కి ఏం చేయాలి, చాలామంది సమస్య గురించి చెప్తే మీరు నివారణకు ఏం చేయాలి అని ప్రచారం చేసిన గొప్ప వారియర్గా నేను మిమ్మల్ని చూస్తాను. మీరు చెప్పండి సార్, గత మీ అనుభవం ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం ప్రజలకు ధైర్యం, ఇందాక కసుపు గారు అన్నారు మనం ఇవ్వాల్సింది ధైర్యం మొట్టమొదట, మందు తర్వాత అని. ఇప్పుడు ప్రజలకు ఆల్రెడీ ధైర్యం ఉందని అంటారా, లేదా ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని అంటారా? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇప్పుడు ఈ ధైర్యం అనేది అయితే మాత్రము వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే వేరే వాళ్ళకి ఎవరికో వస్తున్నప్పుడు మనకు పెద్దగా తెలియదు. ఎప్పుడైతే మన డోర్ నాక్ చేసినప్పుడు, మన దగ్గరికి వచ్చినప్పుడు, మన ఇంట్లో వాళ్ళు ఎవరన్నా చనిపోయినప్పుడు ఒక ఫోబియా అనేది క్రియేట్ అయిపోతుంది. సో అట్లాంటి టైంలో ఏంటంటే ధైర్యాన్ని సెకండ్ వేవ్ లో ఇలా జరిగింది. సెకండ్ వేవ్, డెల్టా వేవ్ వచ్చినప్పుడు మన దగ్గర వాళ్ళు ఇన్నర్ సర్కిల్ వాళ్ళు పోయేసారు. ఎగ్జాక్ట్లీ. మనకి సెకండ్ వేవ్ లో అందరూ ఎఫెక్ట్ అయ్యారు. మీకేంటంటే ఫస్ట్ వేవ్ వచ్చి అది ఆల్ఫా, దాని తర్వాత సెకండ్ వేవ్ లోనేమో డెల్టా ప్లస్, థర్డ్ వేవ్ వచ్చేటికి ఒమైక్రాన్. ఓకే, ఇప్పుడు కూడా మన ఇండియాలో ఉన్నది ఒమైక్రాన్ వేరియంటే, అది JN.1 అని అంటున్నారు. ఉన్న వేరియంట్స్ రకరకాలుగా ఉంటాయి, ప్రైమర్లీ ఒమైక్రాన్. ఓకే అండి, ఈ ఒమైక్రాన్ మన డెల్టా అంత ప్రమాదకరమైనది అయితే కాదనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ దగ్గర నుంచి మనం తీసుకుంటే ఇది చైనా నుంచి స్టార్ట్ అయ్యి మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ప్రతి కంట్రీ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. అది మేజర్గా ఎక్కడ ప్రాబ్లం అయిందంటే మీకు ఎయిర్పోర్ట్ దగ్గర కంట్రోల్ చేసే విషయం దగ్గర తప్పిదాలు జరిగాయి. సో అది ఆల్రెడీ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఒక 3-4 రోజుల వరకు దాని సింటమ్స్ ఏమి బయట తెలియవు. సో ఒక వ్యక్తి ఆల్రెడీ బాడీలోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఇది ఏసీలో, ఇంటర్నేషనల్ ఎయిర్ కండిషన్ ఫ్లైట్స్లో మీకు ఏమవుతుందంటే వీళ్ళు తుమ్మినా, దగ్గినా, లేకపోతే ఏదైనా స్నీజ్ చేసినా ఆల్రెడీ కోవిడ్ ఉంటుంది బాడీలో. మీకేంటంటే ఎక్కడన్నా టచ్ చేసినా అవి స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అక్కడ ప్రివెన్షన్ దగ్గర కొంత ప్రాబ్లం జరిగింది. అక్కడ చిన్న టెస్ట్లు ఏం చేశారంటే ఎవరికైనా సరే జ్వరం ఉందో లేదో టెస్ట్ చేశారు. దీన్ని కూడా వీళ్ళు ఏం చేశారు, పారిపోవడం కోసం అని చెప్పి ఆ కంట్రీ నుంచి వదిలేసేసి సొంత కంట్రీకి వెళ్ళిపోవాలని చెప్పి జ్వరం తగ్గడానికి టాబ్లెట్ వేసేసుకొని ఫ్లైట్ ఎక్కేవాళ్ళు. మీకు అక్కడ టెస్ట్ చేస్తే ఏంటంటే జ్వరం ఉండేది కాదు. సో అలా ట్రావెల్ చేసేవాళ్ళు. ఇప్పుడు జ్వరం లేనంత మాత్రం కోవిడ్ లోపల ఉంది కదా. సో ఇది వేరే వాళ్ళకి మనం అంటిస్తున్నామన్న సెన్స్ ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళు టెస్ట్ చేసి కోవిడ్ లేదు అంటే ఫ్లైట్ ఎక్కడం వేరు. సో అట్లా మీకు ఏంటంటే అన్ని కంట్రీస్కి ఈ కోవిడ్ అనేది స్ప్రెడ్ అవడం జరిగింది. సో అది క్వారంటైన్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ క్వారంటైన్ టైంలో కూడా అది కూడా దాంట్లో కూడా కొన్ని చాలా వరకు పబ్లిక్ ఒక కోఆపరేటివ్గానే ఉన్నారు. మొదటి వేవ్లో ఉన్న కాస్త నాన్ కోఆపరేటివ్గా ఉన్నా కూడా సెకండ్ వేవ్ వచ్చేసరికి వాళ్ళకి అర్థమైంది ఇదేదో మనం జాగ్రత్త ఉండకపోతే మనకు దెబ్బ అయిపోతాం. ఎగ్జాక్ట్లీ. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ వేవ్ లో మనం తీసుకున్న లాక్డౌన్లు అది దానికి ఎండ్ ఏంటో తెలీదు. ఓకే, త్రూ అవుట్ డే 24 గంటలు ఇంట్లోనే ఉండాలి. వాడి మంత్ అవ్వగానే ఈఎంఐలు కట్టాలి, రెంట్లు కట్టాలి,
ఫైనాన్షియల్ ప్రాబ్లము. ఓకే, నేను మళ్ళీ మీతో వస్తాను. ఇప్పుడు మనకు జూమ్లో డాక్టర్ గారు ఉన్నారు. ఈయన అలర్జిస్టు, ఇమ్యూనాలజిస్ట్ అండ్ పల్మనాలజిస్ట్ వ్యాకరణం నాగేశ్వరరావు గారు. సార్ నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్కారం సార్. సార్ వెల్కమ్ టు వార్ రూమ్ అండి. సార్ ఇవాళ కరోనా గురించి మేము ఇక్కడ డిబేట్ పెట్టాం సార్. సార్ కరోనా మళ్ళీ వస్తుంది, వ్యాపిస్తోంది, జాగ్రత్తగా ఉండాలి అని మీడియాలో